హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. ఇప్పుడు స్టిచ్చింగ్‌లో కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద ఇలాగా నేను చూపించినట్టు నెక్‌ని గమ్ పెట్టి, అంటే మన గమ్ కాదు, ఆల్రెడీ దీంట్లోనే గమ్ ఉంటుంది. ఐరన్ చేసిన తర్వాత ఎలాగ స్టిచ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి క్యాన్వాస్ బాగా కార్నర్‌కి స్టిచ్ వేయండి. బయటకి కాదు, అలా అని చెప్పేసి లోపలికి కాదు, చాలా కార్నర్‌కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది చూడండి, ఇలా పట్టేసుకుని ఇలా నీట్‌గా ఇలా వీడియోలో చూపించినట్టు సూదిని కిందకి దింపుతూ కార్నర్ దగ్గర రౌండ్ తిరిగే చోట చాలా జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్ళాలి. కిందున్న క్లాత్ బాగా జారిపోతుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం జాగ్రత్తగా కుడుతున్నాను. ఇక చూడండి, ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకోండి. బాగా కార్నర్‌కి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగా వంపు తిరిగిన చోట ప్రతి చోట కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. స్ట్రేట్‌గా వచ్చేసింది. ఇదంతా కట్ చేస్తాం మనము. నెక్ అనేది విడ్త్ ఎక్కువ అవ్వకుండా ఆ స్టిప్ లాంటిది ఉంచానన్నమాట. ఖర్చు ఉంచుకుని నీట్‌గా ఓపెన్ చేసేసుకోండి లోపలికి. ఖర్చు ఉంచాలండి, లేదంటే మనం వేసిన కుట్టు అనేది పీలుకుపోతుంది. ఇక కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా ఇలాగా ఓపెన్ చేసేసేయండి. ఇలా కరెక్ట్‌గా ఓపెన్ చేసుకుని మీరు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఒక కార్నర్‌కి ఒక కుట్టు వేసుకున్నా పర్లేదండి. నేనైతే కుట్టు వేసేస్తాను. ఇది బాగా జారిపోయే క్లాత్ కదా, ఐరన్ చేసినా కూడా నిలబడదనమాట. కొంచెం స్టిఫ్‌గున్న క్లాత్ అయితే పర్లేదు. ఇలా చక్కగా టాప్ స్టిచ్ వేసుకుని అప్పుడు ఐరన్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకుని చక్కగా నీట్‌గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఎలాగైతే కుడుతున్నానో అలాగా బాగా కార్నర్‌కి వేయాలి కుట్టు. ఇలా మొత్తం కూడాని సూదిని కిందకి దించి పాదాన్ని పైకి లేపి కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్‌గా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా జాయిన్ చేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడాని. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రెండో సైడ్ కూడా అంతే, ఇది ఫ్రంట్ పార్ట్లో కూడా ప్రిన్సెస్ కట్ ఇది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కుట్టు వేసేసిన తర్వాత అప్పుడు కట్ చేసి కుడతాను. ఉక్సు పట్టి, కాజా పట్టి స్టిచ్చింగు, సైడ్ జాయింట్, హ్యాండ్స్ అవన్నీ మీకు తెలిసినవే. మెయిన్ పాయింట్స్ కవర్ చేస్తున్నాను అనమాట. ఇలా నీట్‌గా ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు నేను కుట్టు వేసాను కదా, ఈ కుట్టు చూడండి, ఈ పక్క నుంచి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఈ పక్క నుంచి స్టిచ్చింగ్ చేసాం కదా, ఈ పక్క నుంచే కట్ చేయాలి. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ విడిపోకుండా ఉంటుంది. ఇక్కడ కూడా అంతేనండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఇలాగా నీట్‌గా పాదం ఇంచు డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇలా మొత్తం కూడా నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇంకొక స్టిచ్ కూడా సేమ్ అంతే. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూసారు ఎంత బాగా వచ్చిందో షేపు. ఈ ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర కూడా ఒక్కొక్క డాట్ అయితే వేసేసేయండి.
అప్పుడు మీకు నీట్గా ఉంటుంది. రెండోది కూడా అంతేనండి. సో ఇంకా వెనకాల పార్ట్ కూడా సేమ్. ఇది రెండోసారి అదే లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి కదా, అదనమాట ఇది. దీన్ని కూడా సేమ్ అంతే. ఒకదాని మీద ఒకటి పెట్టేసి కుట్టేసుకుని తిప్పేసుకోవాలి. ఉల్టా సీదా చెక్ చేసుకుని తిప్పేయండి. బక్రం పక్క నుంచి స్టిచ్ వేయాలి. ఇలాగా ఇంకా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా అంతే. ఈ బక్రం ఏమైనా ఊడిపోతుంది అని మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం ఏం చేయాలంటే ఒక కుట్టు వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకుని ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇలా చక్కగా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేయండి. జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం కూడా అంతే. చక్కగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా అయిపోయిందండి. ఇది మాట మన డాటు. మీకు కనిపించట్లేదు కానీ ఉల్టా వేసి కుట్టేసరికి మీకు మార్కింగ్ కనిపించట్లేదు. ఇలా వచ్చింది. కుట్టు వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. నేను ఎలా కుట్టు వేస్తున్నాను చూడు. కుట్టు పక్క నుంచే కుట్టుకుంటూ వస్తున్నాను. మధ్యలోంచి కట్ చేయడానికి వీలుగా ఉంటుంది కదా, అందుకని. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు జాయిన్ చేసేయటమే.